మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ విశ్రాంత భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అని అన్నారు. ఇక ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల శ్రేయస్సు కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అలాంటి తమ నాయకుడు లోక్సభ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత జోడో యాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. లక్ష్మీపేట పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారు మరియు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం ఈ లక్ష్మీపేట ఐబీలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ గారికి మరియు నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు భారతదేశంలో ఏకైక వ్యక్తిగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన ఏకైక చరిత్ర నిలదొక్కున్న ఏకైక వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం లక్ష్మీపేట పట్టణంలో మాకు అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ పళ్ళు అవి పంచడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాము. అంతేకాకుండా కాబోయే భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడాలని